హలో ఫ్రెండ్స్, హాయ్. నేను ఇప్పుడు ఖైరతాబాద్ గణేష్ దగ్గరికి వచ్చిన. ఈరోజు వచ్చేసి 23 ఆగస్టు ఈవినింగ్ అప్డేట్స్ అన్ని అందిస్తున్నాను, చూడండి. ఇప్పటివరకు అయితే మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేరో వాళ్ళ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, మనం వచ్చేసి ఖైరతాబాద్ గణేష్ దగ్గరికి వచ్చినాము. ఈరోజు వచ్చేసి 23 ఆగస్టు ఈవినింగ్ అప్డేట్స్ అయితే అందిస్తున్నాను. మనకు గణేష్ దగ్గర అయితే పెయింటింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది అన్నట్టు. మనకు చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు పైనంగా ఖైరతాబాద్ వినాయకుని దగ్గర అప్డేట్స్ అయితే పైన అయితే మనకు వైట్ లైట్గా పెయింటింగ్ అనేది వేసేసారు. చూడండి, వినాయకుడు అయితే పూర్తిగా మట్టితో అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మిగిలింది ఏదైతే ఉందో మనకు పెయింటింగ్ వర్క్తో ఉన్నది. ఈరోజు అయితే అప్డేట్స్ మొత్తం మీకు దగ్గర నుంచి చూపిస్తాను, చూడండి. ఈ సాయంత్రం వేళ ట్రాఫిక్ ఎక్కువ ఉంది. వినాయకుని దగ్గరికి చూడడానికి వచ్చిన జనాలు వీళ్ళంతా. ఇప్పటివరకు అయితే మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేరో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇందాక మనకు నిన్న చూసుకున్నట్లయితే ఇక్కడ లడ్డు దగ్గర వర్క్ జరగట్టుండే, అక్కడ పూర్తిగా అయిపోయింది. దేవతల ఒక ఆయుధాలు కూడా మనకు కంప్లీట్ అయిపోయినాయి. వినాయకునికి మోహము తొండము పూర్తిగా అయిపోయింది. పైన మనకు చూసుకున్నట్లయితే నాగదేవతది కూడా వర్క్ అయిపోయింది పూర్తిగా. మనం వినాయకుని యొక్క చిత్రపటం ఏ విధంగా ఉందో చూసుకుందాం. ఫస్ట్ మనకి ఎక్కడైతే వినాయకునికి చిత్రపటంలో ఏ విధంగా ఉందో మనకు పూర్తి వినాయకుడు అనేసి అదే విధంగా ఉంటుంది. ఇక్కడ మెన్షన్ చేశారు కదా 70 సంవత్సరాలు కాబట్టి 70 ఫీట్లు కూడా చేశారు. గణేష్ హైట్ కూడా మెన్షన్ చేశారు. ఇక్కడ ఈ విధంగా ఉంటుంది అన్నట్టు. మనకు సప్తముఖ గణేష్ 7 ముఖాలు, 70 సంవత్సరాలు కాబట్టి మనకి 7 ముఖాల గణేశులు ఉన్నాయి. ఇక్కడ అయితే ఏ విధంగా అయితే ఒక్కొక్క దేవునికి ఆయుధం ఉందో అదేవిధంగా మనకు దేవునికి ప్రేమ ఉంటుంది అన్నట్లు. ఎన్ని రకాల దేవస్థానాలు అన్ని రకాల ఆయుధాలు కూడా ఉన్నాయి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే అయోధ్యలో ఉన్న రాముడు, బాలరాముని విగ్రహం, ఇక్కడ గణేశునికి ఒక గద, ఇక్కడ రాహుకేతు, ఇక్కడ శివపార్వతులు. ఇక్కడ నా దగ్గర నుంచి శ్రీనివాస కళ్యాణ మండపంలో చూపిస్తాను. శ్రీనివాస కళ్యాణ మండపంలో మనకు అయిపోయింది. నిన్నటికి మనకు పెయింట్ ఓన్లీ బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే వైట్ కలరే ఉండే. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కలర్స్ పెయింట్ కూడా వేసారు. లైట్గా ఇది తీసుకున్నాం, డ్రాయింగ్ చేసుకొనేసి మళ్ళీ ఇది చేయడం జరుగుతుంది. పెయింటింగ్ అయితే లైట్గా చేయించారు. మనకు చూసుకున్నట్లయితే దేవుని పంచాకట్టి పూర్తి దేవతలు మట్టి వినాయకుడు అనేసి పూర్తిగా కంప్లీట్ అయిపోయింది అన్నట్టు. ఈ మట్టి విగ్రహాలు పూర్తిగా కంప్లీట్ అయిపోయినాయి. ఇటు చూసుకున్నట్లయితే మనకు రామ్, లక్ష్మణ్, మహాదేవ్ ఇట్లా వేరే దేవతలను అక్కడ మనకు మహాదేవుడు కనిపిస్తుంది కదా, పెయింటింగ్ అయిపోయినాయి. ఇక్కడ రాజ్ కుమార్ అన్న వాళ్ళ చెల్లె. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అయోధ్యలో ఏ విధంగా ఉండో మనకు బాలరాముడు అదే విధంగా ఉంది. మనకు బాలరాముని చూసుకున్నట్లయితే ఒక్క నుంచి సరే, మన బాలరాముడు అనేది పూర్తిగా కంప్లీట్. ఇది వెళ్ళిపోతాం. వినాయకుని ఒక వాహనం ఎలుక, మనకు రాహుకేతు, కూడా పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి వినాయకుని వాహనం చూసుకున్నట్లయితే మనకు ఎలుక.
వినాయకునికి అయితే పూర్తిగా అయిపోయింది. వినాయకుని పంచ లైట్గా మనం చూసుకున్నట్లయితే పెయింటింగ్స్ కూడా వైట్ కలర్ లైట్ స్టార్ట్ అయినట్టు ఉంది. ఇక్కడ రాజ్కుమార్ అన్న వాళ్ళ ఫ్యామిలీ, సింగారి రాజ్కుమార్ అన్న వాళ్ళే ఖైరతాబాద్ ఫౌండేషన్. మనకు వినాయకునికి ఎడమ వైపున వచ్చేసి శివుని మండపం ఉంది. శివుని మండపంలో మనకు చూసుకున్నట్లయితే శివుని విగ్రహం అయితే పూర్తిగా మట్టిగా కంప్లీట్ అయిపోయింది. మనకు జంగేము తలపైన పాము, మెడలో వచ్చేసి మెడలో పాము, తలపైన గంగ, మెడలో రుద్రాక్షమాల. మనం శివునికి చూసుకున్నట్లయితే పంచతో పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. శివుని చర్మంతో, పులి చర్మంతో పంచ. ఇక తమ్ముడు వచ్చేసి మనకు చూడడానికి వచ్చాడు ఖైరతాబాద్ గణేశునికి. ఇక్కడ వచ్చేసి మనకు రావుకేతు ఇద్దరు దేవతల దర్శనం వస్తారు. వినాయకుని వాహనము బాలరాముడు. మన పైకి చూసుకున్నట్లయితే వినాయకుడు వచ్చేసి పూర్తిగా ఇది కనిపిస్తున్నట్టు 70 అడుగుల ఎత్తు ఉంది. కాబట్టి ఖైరతాబాద్ గణేష్ని దగ్గర నుంచి కాకుండా దూరంగా చూసుకున్నట్లయితే మనకు పూర్తిగా కవర్ అవుతుంది. వినాయకునికి దూరంగా చూసుకున్నట్లయితే మనకు వచ్చేసి జూమ్ చేసిన కొద్దీ పూర్తిగా కనిపిస్తుంది వినాయకుడు అనేసి.